హలో అండి. వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి మొన్న నా డైలీ రొటీన్‌లో మార్నింగ్ రొటీన్ చూపించానండి. ఇది కాలేజీ నుంచి వచ్చిన తర్వాత అనమాట. అంటే నేను కస్తూర్బా స్కూల్‌లో పీజీటీ ఎకనామిక్స్ అండి. సో, కాలేజీ పిల్లలకి టీచ్ చేస్తాను. అలానే మనలాంటి ఎంప్లాయీస్ మార్నింగ్ ఎలాగా అడ్జస్ట్ చేసుకోవాలి వర్క్, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది వర్క్ అనేది ఇక్కడ వీడియో వస్తుంది. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేనొచ్చేసరికి 5:45 అవుతుందండి. ఇంకా 6 దగ్గర నుంచి మనం 8:00 అంటే నైట్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటాము, వర్క్స్ అంతా కూడా ఎలా ఉంటదనేది ఈ వీడియో కాన్సెప్ట్ అనమాట. సో, ఇంకిక్కడొచ్చేసి డోర్ తీసేసాను. డోర్ తీసి ఇంకా లాక్ చేసుకున్నానండి. అపార్ట్మెంట్ కాబట్టి ఇంకా ఓపెన్ చేసి పెట్టరు ఎవరు డోర్‌ని. లాక్ చేసుకుంటారు. ఇక రావటం ఆలస్యం. బాతింగ్ అయితే కంప్లీట్ చేసి ఇంకా మళ్ళీ అగరబత్తీలు వెలిగిస్తానండి. వెలిగించేసి ఎస్పెషల్లీ ఫ్రైడే, సాటర్డే లాంటి వాళ్ళే అప్పుడైతే ఆ డేస్ ఇప్పుడైతే కంపల్సరీగా పూజ అనేది చేసేసుకుంటాను. తర్వాత టెంపుల్కి వెళ్ళొస్తాను. ఇంకా విడి రోజుల్లో అయితే మాత్రం కడ్డీలు వెలిగించేస్తాను. ఇంకా బాతింగ్కి వెళ్తున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక రాగానే మనం ఒక కప్పు కాఫీ అనేది తాగాల్సింది. వంటగదిలో ఇవి ఆర్టిఫిషియల్ లీవ్స్ అండి. చాలా బాగుంటుంది. అంటే వంటగది అంటే మనకి ఆయిల్ పట్టడం జిడ్డు జిడ్డుగా కాకుండా కొంచెం మనకున్నటువంటి ఆ స్పేస్లో కొంచెం నీట్గా గనక మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, కుండీలు ఇవన్నీ పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందండి. వంటగదిలో ఉన్నామన్న కాన్సెప్టే ఉండదనమాట. చక్కగా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా. సరే, ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు కాఫీ అయితే చక్కగా తాగానండి. ఇక్కడ ఆల్మండ్స్ అనమాట, అంటే బాదం పప్పు వేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైంకి అవి నానిపోతాయి. చెరొక 4 తింటాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి లైట్ ఆన్ చేస్తున్నాను. సో, 6 దాటింది కాబట్టి ఇంకా లైట్ ఆన్ చేసి పాప అయితే ఏదో ఒకటి ఆర్డర్ పెడుతుందనమాట. మా ఇద్దరం అంటే ఇక్కడ షుగర్‌లెస్ బిస్కెట్స్ అని, అలానే స్వీట్స్ అని ఏదో ఒకటి పెడుతుందండి. సో, ఇంకా మా హస్బెండ్‌కి వచ్చేసి గిఫ్ట్ ఇచ్చారంట. అది 3 డేస్ అయింది తీసుకొచ్చి కూడా నేను ఓపెన్ చేయలేదు. సో, ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మీకు తెలియనిదేముంది, చాలా టైర్డ్ అయిపోతాము. మార్నింగ్ ఉన్నంత యాక్టివ్‌గా ఉండలేమనమాట. సో, ఇంక ఇక్కడ కప్పు కాఫీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఇక పక్కన 2 ఐటెమ్స్ వచ్చినాయి కదా, చూద్దామని చెప్పి ఓపెన్ చేద్దాం. అసలు ముందు ఏదైనా గిఫ్ట్ వస్తే ఓపెన్ చేసేస్తాం కదా మనం, కానీ కొంచెం టైర్డ్ ఉండి ఓపెన్ చేయలేదండి. సో, ఇంక ఇది ఏం గిఫ్ట్ ఇచ్చారా అని చెప్పి, అంటే మా హస్బెండ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఎవ్రీ ఇయర్ ఇస్తారనమాట. మంచిగా ఉంటాయి గిఫ్ట్లు మాత్రం. సో, ఇంక ఇక్కడ చూసారా, ఇక్కడ వాక్యూము ఫ్లాస్క్ సెట్ అండి. ఇక్కడ మనకి ఫ్లాస్కో మీద కూడా కప్ ఇచ్చారు. అంటే మనం ఏదైనా సరే ట్రావెల్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇలాగ కాలేజీ పర్పస్, ఆఫీస్ పర్పస్ చక్కగా తీసుకెళ్ళొచ్చండి. కానండి కొన్ని కొన్ని హస్బెండ్ చేసేటువంటి ఆఫీసెస్‌లో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా ఇస్తారండి. ఇక్కడ గిఫ్ట్‌లు మాత్రం చాలా బాగుంటాయి. హాట్ వాటర్ కానీ ఆ కప్పులో అనేది పోసుకొని సిప్ చేసుకోవచ్చనమాట. ఇక తర్వాత తను గిఫ్ట్ అయితే చూసేసాను. ఇంకా మా పాప పంపించింది ఈట్ బ్యాటర్ అని చూడండి. దీంట్లో చాక్లెట్స్ అంట ఇవి. చాలా బాగున్నాయండి. అంటే ఒకసారి టేస్ట్ చేయండి మమ్మీ మీరు కూడా అని చెప్పి. కానీ ఆడపిల్ల ఉంటే మాత్రం చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అండి. మగపిల్లవాడికి కూడా ఉండదనమాట. అంటే బాయ్ చైల్డ్ కంటే కూడా గర్ల్ చైల్డ్ మనకి పేరెంట్స్ని మాత్రం చాలా అంటే చాలా వండర్గా చూస్తుంది. సో, మా పాపని కాదు ఎవరికైనా సరే గర్ల్ చైల్డ్ ఉంటే కనుక ఇలాంటి అనుభవాలు, ఎక్స్పీరియన్స్ అనేది మీకు అవుతూనే ఉంటాయి. అంటే శారీస్ తేవటం కానివ్వండి, ఇంట్లో చూసుకోవటం, అలానే ఇంటికి కావాల్సినటువంటి ఫర్నిచర్ అవన్నీ ఏర్పాటు చేయటం, ఇదంతా కూడా గర్ల్ చైల్డ్ అయితే చాలా బాగా చూసుకుంటుంది. సో, ఇంక ఇట్లా అనమాట. మాకు కావాల్సినవన్నీ చెప్పల్స్ కానివ్వండి, ఏదైనా స్వీట్స్ ఐటమ్ కానీ అన్నీ ఆర్డర్ పెడుతుంది తను. సో, ఇంకా అవైతే ఆల్మండ్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయండి. వనీలా ఉంది, చాక్లెట్ ఉంది, ఆరెంజ్ ఉంది. చాలా బాగున్నాయండి. ప్యాక్ వచ్చేసి నాకు 400 పడింది. సో, ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అదంతా కూడా ఓపెన్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి 3 డేస్ వస్తుందండి. 3 డేస్ చక్కగా తినొచ్చనమాట ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని. సో, ఇంకిక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇడ్లీ పిండి నేను మినపప్పు ఎంతైతే తీసుకున్నానో దానికి క్వాంటిటీ తగ్గట్లు రవ్వ అనేది ముందుగానే నానబెట్టేసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇక ఇడ్లీ బ్యాటర్ కానీ, దోస బ్యాటర్ కానీ ఇలాంటి బాక్సెస్ అనమాట, గిఫ్ట్ బాక్సులు. ఇవి చాలా ఉపయోగపడుతున్నాయండి ఈ గిఫ్ట్ బాక్సులు మాత్రం నాకు. సో, ఇంకా దీనిలోనే పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో వచ్చేసి. ఇక ఎవ్రీ 3 డేస్‌కి చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇడ్లీ బ్యాటరు అలానే దోస బ్యాటర్ ఈ 2 గనక మనం వేసుకున్నామంటే రాగానే కాలేజ్ నుంచి రాగానే, స్కూల్స్ నుంచి రాగానే మనకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు వేసుకొని తినొచ్చనమాట. సో, ఇంక ఇదైతే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇది టేబుల్ మీద కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక తర్వాత మా హస్బెండ్ వచ్చేసారు. తను కాఫీ ఇచ్చేసి ఇంకా డైలీ అండి తను చాక్లెట్స్ పంపించింది కదా, చాక్లెట్ స్వీట్స్ అవి, అలానే క్యాషోస్ కొంచెం, అలానే ఇంకా ఇక్కడ వచ్చేసి ఆల్మండ్స్ ఒక 4, 5 తీసుకుంటాం అనమాట. ఇవి తినేసి కొంచెం ఇంకా
ఇంకా ఇక్కడైతే వంట అంటే డిన్నర్‌కి ప్రిపేర్ చేసేస్తాను. ఇహ కాలేజీకి ఆ నెక్స్ట్ డే ఏదైతే కట్టుకెళ్ళాలో అనేది డిసైడ్ చేసుకుంటాను అనమాట. ముందే దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. సో, ఇంక నేనే అరేంజ్ చేసుకుంటానండి. ఒక్కొక్కసారి ఓపిక ఉంటే గనక, లేదంటే కింద అపార్ట్మెంట్‌లో వాచ్‌మెన్ ఉంటాడు కదా! తనే చేస్తారనమాట. ఇంకా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఓపిక ఉంది కాబట్టి ఇంక నేనే చేసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే కావాల్సినటువంటి బాక్సెస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాను. ఇక్కడ సెట్ చేసుకుంటాను. నాకైతే చాలా ఇష్టమండి. అంటే ఎస్పెషల్లీ లేడీస్‌కి అందరికి ఇష్టమేమో. ఇలాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి చూసారా? చాలా ముద్దుగా ఉంటాయి. ఎస్పెషల్లీ అత్తయ్య దగ్గరికి కానీ, అమ్మ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు చిన్న చిన్న బాక్సులు ఉంటే తెచ్చేసుకుంటాను నేను. సో, ఇంకిక్కడొచ్చేసి డిన్నర్‌కైతే ప్రిపేర్ చేశా అనమాట. అంటే మన షార్ట్స్ వీడియో మన ఛానల్‌లో షార్ట్స్ వీడియోలో పెట్టానండి. చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ పులుసని. ఆ పులుసులోకి కొంచెం మంచిగా బావుంటుందిలే అని చెప్పి ఇవి వడియాలనేవి వేయించేసుకుంటున్నాను. సో, ఇదండి నా ఈవినింగ్ రొటీన్ వచ్చేసి. ఐ హోప్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.